మన శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్టాంపేడ్ జరిగి రికార్డ్స్ ప్రకారం చిన్న పిల్లాడితో సహా 9 మంది చనిపోయారు. ఈ సంవత్సరంలో సుమారు 129 మంది మన టెంపుల్స్ లో, విక్టరీ సెలబ్రేషన్స్ లో, రైల్వే స్టేషన్లలో, అలాగే పొలిటికల్ ర్యాలీల్లో దాదాపు 129 మంది చనిపోయారు స్టాంపేడ్స్ జరిగి. మేజర్ గా ఈ ఇయర్ లో 8 స్టాంపేడ్స్ జరిగాయి. ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే జనవరి 9న తిరుపతిలో కొన్ని వందల మంది వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్ల దగ్గర తొక్కేసలాట జరిగి సుమారు 6 చనిపోయారు. ఆ స్టాంపేడ్ లో సర్వైవ్ అయిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, చాలా సేపటి నుండి టికెట్స్ కోసం వెయిట్ చేశాము, క్రౌడ్ చాలా గ్యాదర్ అయింది, ఒకేసారి టికెట్ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల స్టాంపేడ్ జరిగింది, అందువల్లే 6 చనిపోయారు అని. దాని తర్వాత మహాకుంభమేళలో జనవరి 29న స్టాంపేడ్ జరిగింది. ఇక్కడ దాదాపు 30 మంది చనిపోయారు, 60 మందికి ఇంజురీ అయ్యింది. నెక్స్ట్ ఫిబ్రవరి 15న ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 4 పిల్లలతో సహా 18 మంది ప్రయాణికులు చనిపోయారు స్టాంపేడ్ వల్ల. మే 3న నార్త్ గోవాలో షిర్గావ్లో 6 చనిపోయారు, 70 మంది వరకు ఇంజురీ అయ్యారు. నెక్స్ట్ జూన్ 4న బెంగళూరులోని చిన్నసాన్ స్టేడియంలో ఆర్సీబీ గెలిచినందుకు విక్టరీ సెలబ్రేషన్స్ చేశారు. అందులో స్టాంపేడ్ జరిగి 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా ఇంజురీ అయ్యారు. దాని తర్వాత జూలై 27న హరిద్వార్ లోని మాన్సర్ దేవి టెంపుల్ దగ్గర ఒక చిన్న పిల్లతో కలిపి 8 మంది చనిపోయారు, 30 మంది ఇంజురీ అయ్యారు. సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో తలపతి విజయ్ గారు తన పార్టీ టీవీకే కోసం పబ్లిక్ ర్యాలీ చేశారు. అందులో స్టాంపేడ్ జరిగి 41 మంది చనిపోయారు, 50కి పైగా ఇంజూర్ అయ్యారు. ఇవన్నీ ఉండగా నిన్న నవంబర్ 1న ఆంధ్రాలో స్టాంపేడ్ జరిగింది. దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఈ స్టాంపేడ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి అనేవి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇది కార్తీక మాసం కాబట్టి మన దేశం అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ మాసాన్ని జరుపుకుంటున్నారు. అంటే ఈ కార్తీక మాసంలో అక్టోబర్ 22 నుండి నవంబర్ 20 వరకు నాన్ వెజ్ లాంటివి తినకుండా చాలా భక్తితో నిష్టగా శివునికి పూజలు చేస్తుంటారు. అయితే ఈ మాసంలో ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తిని దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్లి పూజలు చేసుకుంటారు. అలాగే ఈ ఏకాదశి రోజు కూడా శ్రీకాకుళం చుట్టుపక్కల వారు కూడా శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వస్తారు. అయితే ఈ టెంపుల్ ని కట్టి కూడా 4 months అవుతుంది, కానీ ఇక్కడ ఎప్పుడు భక్తులతో బాగా రద్దీగా ఉంటుంది. దీన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఏకాదశికి దాదాపు 15,000 మంది స్వామివారి దర్శనం కోసం వచ్చారు, కానీ ఇక్కడ టెంపుల్ కెపాసిటీ కేవలం 2,000 నుంచి 3,000 మంది మాత్రమే. ఇది ఒక మెయిన్ రీజన్ అయింది. దాదాపు 15,000 మంది ఉన్నారు కాబట్టి అక్కడ ఒక అడుగు కూడా ముందలికి వేయలేరు, అలానే వెనక్కి వెళ్ళడానికి లేదు. ఇలా చాలా మంది భక్తులు ముందలికి వెళ్ళలేక, వెనక్కి రాలేక మధ్యలోనే ఇరుక్కుపోయారు. అలా మెల్లగా పూజలు జరుగుతున్నాయి, భక్తులు కదులుతున్నారు. కానీ ఇక్కడ ఇంకో వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, స్వామివారి దర్శనంకి ఎటువైపు నుండి అయితే వెళ్తామో దర్శనం అయ్యాక రిటర్న్ కూడా ఇక్కడ నుండి రావాలి. అంటే 1 way ఫర్ బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనమాట. దీనికి కారణం ఇది ఒక ప్రైవేట్ టెంపుల్, ఇది గవర్నమెంట్ హ్యాండ్స్ ఓవర్ లో లేదు. ఒకవేళ గవర్నమెంట్ హ్యాండ్స్ ఓవర్ లో ఉంటే అక్కడ సెక్యూరిటీ ఫోర్స్ ని అలాగే పోలీస్ ని అపాయింట్మెంట్ చేసేది, వారు బార్ గేట్స్ అలాగే ఎంట్రీకి ఎగ్జిట్ కి సెపరేట్ వేస్ క్రియేట్ చేసేది, క్రౌడ్ ని కంట్రోల్ చేసేది. ఇది ప్రైవేట్ పీపుల్ రన్ చేస్తున్నారు కాబట్టి వారు గవర్నమెంట్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎటువంటి క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ లాంటివి లేవు. సో అలా అందరూ తొందరగా స్వామివారిని దర్శనం చేసుకోవాలనే ఇంటెన్షన్ తో ఒకరినొకరు తోసుకుంటూ పోతున్నారు. అలా మెల్లగా క్రౌడ్ అంతా ముందరికి వెనక్కి మూవ్ అవడం స్టార్ట్ అయింది. క్రౌడ్ మెల్లగా బ్యాలెన్స్ కోల్పోతుంది. దర్శనం అయిపోయిన వారు కూడా ఇక్కడంగానే రావాలి కాబట్టి వాళ్ళు వీళ్ళు ఒకే ప్లేస్ లో ట్రాప్ అయ్యారు. ఇక్కడ ట్రాప్ అయిన వారికి ఊపిరి తీసుకునేది కూడా చాలా కష్టంగా మారింది. అక్కడే ఐరన్ రైలింగ్ కూడా ఉంది. తోపులాట అక్కడ ఉన్న వారి మీద పడి వారు స్లిప్ అయ్యి ఐరన్ రైలింగ్ మీద పడడంతో అది విరిగింది. దాంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. అక్కడి వారు ఒకరి మీద ఒకరు అలా దాని మీద పడిపోయారు. ఈ సిచ్యువేషన్ తెలియక వెనకాల ఉన్న వారు పుష్ చేస్తున్నారు. దీంతో మిగిలిన వారు కూడా బ్యాలెన్స్ కోల్పోయి ఆల్రెడీ కింద పడిన వారి మీద పడ్డారు. కిందున్న వాళ్ళు ఊపిరాడక అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు. దీంట్లో ఎంతో మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎలాగైనా తప్పించుకోవాలని వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తుండటంతో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. వేల సంఖ్యలో ఉన్న క్రౌడ్ ని కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కింద పడిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అక్కడ అలా చాలా సేపు కింద ఉండేసరికి వీరిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లోకల్ పోలీసులకి, రెస్క్యూ టీమ్ కి ఈ విషయం లేట్ గా తెలిసింది. వారికి తెలిసిన వెంటనే అలర్ట్ అయ్యి మొత్తం క్రౌడ్ ని కంట్రోల్ లోకి తెచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగింది. దాదాపు 9 మంది చనిపోయారు. దాంట్లో 13 ఏళ్ల చిన్న పిల్లగాడు గారు. గాయాలైన వారిని అందరినీ వెంటనే అంబులెన్స్ లో లోకల్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చారు. లోకల్ పోలీస్ టీమ్ అండ్ రెస్క్యూ టీమ్ వాళ్ళు విషయం తెలిసిన వెంటనే అక్కడికి రాకపోయింటే ఆ దారుణం చేతులు జారిపోయేది. దీనికి మెయిన్ రీజన్ టెంపుల్ అథారిటీస్ నెగ్లిజెన్సీ. వన్ ఆఫ్ ది రీజన్ సివిక్ సెన్స్ ఇన్ పబ్లిక్. ఈ సివిక్ సెన్స్ గురించి ఇన్ డెప్త్ వీడియో ఒకటి చేస్తా, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. ఇండియాలో అసలు సివిక్ సెన్స్ ఎలా ఉందనేది. ఈ టెంపుల్ వారి కంట్రోల్లో ఉన్నప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయలేదు. ఆ టెంపుల్ లో క్రౌడ్ కెపాసిటీకి మించి రావడం మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ అయిపోయింది. ఏ చిన్న టెంపుల్ కైనా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సెపరేట్ గా ఉంటాయి, కానీ ఇక్కడ సింగిల్ రూట్ ఫర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగి 4 months అయినా గానీ భక్తులు మాత్రం బాగానే వస్తుంది. దాన్ని మనసులో పెట్టుకునైనా వాళ్ళు ఏకాదశి రోజు ఇంకా స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ చెప్తే వాళ్ళే సెక్యూరిటీ ఫోర్స్ అపాయింట్మెంట్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకునే వాళ్ళు. ఇన్ని లోపాల వలన దేవుని సన్నిధి మృత్యుఘోషతో నిండిపోయింది. దీనిపై ఏపీ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా రేట్ అయ్యాయి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, దేవుని దగ్గరకు ఏ రోజు వెళ్ళినా ఒకటే పుణ్యం. గరికపాటి గారు కూడా చాలా సార్లు చెప్పారు, స్పెషల్ డేస్ నాడు వీలైతే వెళ్ళండి కాదనట్లే, కానీ రద్దీ ఎక్కువ ఉంటే మరో రోజు వెళ్ళండి. దేవుళ్ళు షాడిస్టులు కాదు, పర్వదినాల నాడు రాకపోతే చేపిస్తుంది. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ అశ్విన్, బై.